మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేయుటకు గాను దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణమును బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించబద్దులమై ఉన్నాం. నేటి దిన వాక్య ధ్యానం కొరకైన భాగము ఆదికాండము 35వ అధ్యాయం 15 నుండి 18 వరకున్న వాక్యాన్ని నేను చదువుచూ ఉన్నాను. ఆత్మీయులారా, 18వ వాక్యం. ఆమె మృత్యు నొందెను, ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రం. చదవబడిన వాక్యం మీది వినుచున్నవారు మీవారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. శక్తి చేత బలము చేత కానిది మీ ఆత్మ మూలమున జరిగించండి. వాక్కుతో మాతో మాట్లాడమని యేసునామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈరోజు మనము బెనోని అనబడిన బెన్యామీను గూర్చి నేర్చుకొనబోతున్నాం. ఈ బెనోని చరిత్ర యబ్బేజు యొక్క చరిత్రకు మరి ఒక నీడ వలె ముంగుర్తుగా మనకు కనిపిస్తుంది. ఈ రాహేలు యాకోబునకు ప్రియమైన భార్య. ఈమెను బహుగా ప్రేమించాడు. అయితే ఆమె తాను దేవుని కృప వలన దయను పొంది గర్భమును ధరించినది. నిజానికి యాకోబునకు పుట్టిన 13 సంతానంలో 12 మంది పద్దనారములో అన్య దేశాన పుట్టినవారే. ఈ 13వ సంతానం అనబడిన ఒక్క బెన్యామీను మాత్రం ప్రియులారా కనానులో జన్మించాడు. అయితే విషయం ఏంటంటే, ఆ రాహేలు కాస్త శ్రమ పడుతుంది. ప్రాణము పోవుచుండగా అనుంది బైబిల్లో. అంటే దీని అర్థం ఏంటంటే, ఆమె ప్రసూతి కాల సమీపమున ఆమె చాలా బాధను అనుభవించింది. ఆ బాధను అనుభవించుచున్న సమయంలో ఆమె ఏమంటారంటే, ఇతని పేరు బెనోని అంటున్నారు. ఆమె చాలా కష్టపడుతుంది, లేక నొప్పులను తట్టుకోలేనంత ఆ సమస్యను ఆమె ఎదుర్కొంటుంది. బెనోని అనగా ప్రియరా, బైబిల్లో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, మహా వేదన లేక నా వ్యసన పుత్రుడు అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. నాకు బాధను కలిగించిన వాడు అని అర్థం. చూడండి, యబ్బేజును కూడా ఆ తల్లి ఏం చెప్పింది? వేదన పడి ఇతని కంటిని కనుక ఇతనికి యబ్బేజు అని పేరు పెట్టింది. ప్రియులారా, ఇక్కడ బెనోని అనే మాటకు అర్థం ఏంటంటే నా వ్యసన పుత్రుడు అని అర్థం. ఆ తర్వాత ఆమె మరణించింది అని లేఖనంలో ఉంది. అయితే పిల్లలు, యాకోబు ఏం చేశాడంటే, ఆ వ్యసనపుత్రుడు అనబడిన ఆ వ్యక్తికి ఆయన మరొక నామకరణం చేశాడు. ఏమన్నాడు? బెన్యామీను అన్నాడు. బెన్యామీను అనగా అర్థం ఏంటంటే ప్రియులారా, కుడి చేతి పుత్రుడు అని అర్థం. ఆ తల్లి ఏం చెప్పుకుంది? నా దుఃఖపుత్రుడు లేక నా వ్యసనపుత్రుడు అని ఆ తల్లి పేరు పెట్టుకుంటే, ఈ తండ్రి లేదు ఇతడు నా కుడి చేతి పుత్రుడు అని నామకరణం బెన్యామీను అని చేశాడు. ఒక వ్యక్తికి 2 పేర్లు పెట్టారు. అని ఒకరేంటంటే తన అనుభవాన్ని, ఆ బిడ్డ విషయంలో నేను శ్రమను అనుభవించాను, బాధను అనుభవించాను అని చెప్పి బెనోని అని పెడితే, బెనోని దుఃఖపుత్రుడుగా లేకపోతే వ్యసనాపుత్రుడిగానే తన జీవితం ముగించలేదు. యాకోబు అంటాడు, ఇతడు నా కుడి చేతి పుత్రుడు. దేవునికి స్తోత్రం. అంటే ఒకప్పుడు దుఃఖాన్ని కలుగజేసిన పుత్రుడు
కుడి చెయ్యి అంటే బలము, భుజము బలం. దుఃఖమును కలుగజేసిన వాడు బలవంతుడయ్యాడు. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, మరి ఆ తల్లి వేదన పడి దుఃఖపోడు అని పిలిస్తే ఈ తండ్రి వృద్ధాప్యంలో ఇతని కన్నానని చెప్పి పిల్లరా అతనికి కుడి చేతి పుత్రుడని పేరు పెట్టాడు. అంటే యాకోబు యొక్క అవసాన కాలంలో, ఇక చివరి కాలాన ఈ కుమారుడు అతనికి చాలా సన్నిహితంగా ఉన్నాడు. ఒకటి. ఇక 2, యోసేపు చనిపోయాడు అనుకున్న వార్త ఇతనికి వినగానే పిల్లరా ఇక బెన్యామీనును బహు విపరీతంగా ఈ యాకోబు ప్రేమించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ బెన్యామీను పెరిగి పెద్దవాడయ్యాడు. ఇతనికి 5 కుమారులు 2 కుమార్తెలు కలిగారు. పిల్లరా ఇజ్రాయేలు యొక్క గోత్రంలో, ఇజ్రాయేలు యొక్క గోత్రాలలో వీళ్ళు మరి చేర్చబడడం అనేది మరెంతో ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఈ యొక్క బెనోని అనగా దుఃఖపుత్రుడు అనబడిన వాడు దుఃఖముతో ఆరంభించాడు జీవితం. అంటే అతను దుఃఖపడలేదు, తన తల్లి దుఃఖపడిందంట. అయితే విషయం ఏంటంటే దుఃఖముతో ఆరంభించబడిన జీవితం దుఃఖముతోనూ ముగియలేదు. ఈ బెన్యామీను యొక్క గోత్రికులు ప్రియులారా కనాను దేశంలో ప్రవేశించారు. తల్లి వేదన పడిన మాట వాస్తవమే, దుఃఖపడిన మాట వాస్తవమే, కానీ తమ దినములు దుఃఖముతోనే ముగించబడలేదు. మీకు ఒక మాట చెప్పనా? ఇజ్రాయేలులను పరిపాలన చేసిన మొట్టమొదటి రాజు సౌలు. అతను కీషు కుమారుడు. అతడు ఏ గోత్రానికి చెందినవాడంటే బెన్యామీను గోత్రానికి చెందినవాడు. అంటే ఇజ్రాయేలు దేశంలో మొట్టమొదటి రాజు ఏ గోత్రం నుండి వచ్చాడు? బెన్యామీను గోత్రం నుండి. ఒకప్పుడు దుఃఖపుత్రుడే, కానీ ఆ దుఃఖపుత్రుడు దేవుని వలన కనికరించబడి, తండ్రి వలన ప్రేమించబడి, ప్రియులారా రాజులను కనడి గర్భముగా గోత్రముగా ఆ గోత్రం నిలిచింది. ఇజ్రాయేలీలను పాలించినటువంటి రాజులలో మొట్టమొదటి రాజు ఈ సౌలే. ఈ సౌలు బెన్యామీను గోత్రికుడు. ఈ మాటలు వినుచున్న ఆత్మీయ సంగమా, దేవుని పిల్లలుగా మనం ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నీ దినాలు ఓ బెన్యామీను లాంటి బెనోని అనుభవాలలో నీవు ఉన్నావేమో. బెనోని అనుభవాలు కొంతకాలం వరకే. బెనోని యొక్క జీవితం కొంత సమయం వరకే. తర్వాత యాకోబు నామకరణం చేశాడు. ఇతడు బెనోని కాదు, ఇతడు బెన్యామీను. దుఃఖాన్ని కలిగించేవాడు కాదు, ఇతడు బలవంతుడు. ఒకానొక దినాన ఇజ్రాయేలు రాజ్యాన్ని శాసించబోయే ఆ మొదటి రాజు ఈ గర్భాన వస్తున్నాడు అన్నట్లుగా అతడు యోగ్యుడై ప్రియులారా మంచి శ్రేష్టమైన పేరును ఏర్పాటు చేశాడు. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, మన జీవితానికి ఈ వాక్యాన్ని మనం అన్వయించుకోవాలి. ఓ బెనోని బెన్యామీన్ అయితే నీ జీవితం ఎందుకు రూపాంతరపరచబడదు? నీ ఆత్మీయత ఎందుకు పరిశుద్ధపరచబడదు? ఓ బెనోని బెన్యామీన్ అయ్యాడండి. యోసేపు బానిస 2వ రాజుగా ఊరేగించబడ్డాడండి. ఓ సౌలు పౌలుగా మార్చబడ్డాడండి. యెబెజు వేదనకరమైన వాడు తన ఇంటి వారందరిలో ఘనము పొందిన వాడిగా అయ్యాడండి. ఆత్మీయులారా, నీవెవరి విషయమై నలిగిపోతున్నావు? ఎవరి విషయమై కృంగిపోతూ ఉన్నావు? ఏ విషయమై తలడిల్లిపోతూ ఉన్నావు? నీ పరిస్థితులను మార్చగలిగిన ప్రభువు ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఎవరి విషయంలో చింతిస్తున్నావో, ఎవరి విషయంలో సంకటపడిపోతున్నావో, ఎవరి విషయమై ఏడుచు విజ్ఞాపన చేయుచు దేవుని పాదాలు పట్టుకుంటున్నావో, నీ దుఃఖ దినములు సమాప్తము చేసే రోజు గడియ ఒకటి ఉన్నది.
విశ్వసించు, దేవుడు నిన్ను అద్భుతములు చూచువానిగా చేస్తాడు. విశ్వసించు, నిన్ను దేవుడు అద్భుతములు చూచేవారిగా చేస్తాడు. ఆ కృపతో దేవుడు దీవించునుగాక. తండ్రి, దేవా స్తోత్రం. కృపా, కాపుదల, కనికరం రెట్టింపు చేసి మేలుతో నింపండి. ఆశ్చర్యకరమైన వెలుగులో నడిపించండి. వాక్యం అందరి హృదయములందు ఫలభరితం చేయండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.